గతేడాది కెప్టెన్సీ మార్పు పేలవ ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన ముంబై ఇండియన్స్ ఈసారి అసలు సిసలు సత్తా చాటాలనుకుంటోంది. 5 సార్లు మెగా లీగ్ విజేతగా నిలిచిన ముంబై రికార్డు స్థాయిలో 6వ టైటిల్ పై గురిపెట్టింది. రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాను సారథిగా ప్రకటించడంతో అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. మైదానంలో పాండ్యాకు అవహేళనలు కూడా ఎదురయ్యాయి. అయితే ఆ తర్వాత జరిగిన టీ20 వరల్డ్ కప్ లో భారత్ ను విజేతగా నిలపడంలో హార్దిక్ కీలక పాత్ర పోషించాడు. తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఆకట్టుకోవడంతో ఈసారి ఫ్యాన్స్ అండగా నిలుస్తారని భావిస్తున్నారు. గత సీజన్ చివరి మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా పాండ్యాపై ఒక మ్యాచ్ వెయిట్ పడింది. దీంతో ఈ 18వ అంచులో తొలి మ్యాచ్ కు అతడు దూరం కానుండడంతో తాత్కాలికంగా రోహిత్ జట్టును నడిపించే అవకాశం ఉంది. మెగా వేలం తర్వాత జరుగుతున్న లీగ్ కావడంతో జట్టు కుదురుకోవడానికి కొంత సమయం పట్టనుంది. వెన్నునొప్పితో బాధపడుతున్న స్టార్ పేసర్ బూమ్రా ఆలస్యంగా బరిలోకి దిగే అవకాశాలున్నాయి. రోహిత్, హార్దిక్, బూమ్రా, సూర్యకుమార్, తిలక్ వర్మ కోర్ టీం. బ్యాటర్లు రాన్ రికెల్టన్, రాబిన్ మించ్ ఈసారి ప్రత్యేక ఆకర్షణ. ట్రెంట్ బౌల్ట్, శాంట్నర్, రీస్ టోప్లే, విల్ జాక్స్, బెవాన్ జాకబ్స్ తో టీం పటిష్టంగా కనిపిస్తుంది. బ్యాటింగ్ లో జట్టు ఎంతో బలంగా ఉంది. తరచూ గాయపడే దీపక్ చాహర్ పేస్ భారాన్ని ఏ మేరకు మోస్తాడో చూడాలి. 7-8 స్థానాల్లో సరైన ఫినిషర్ లేని లోటు కనిపిస్తోంది.